రాసిన పత్రిక 7వ అధ్యాయం 15వ వచనం. ఏలయనగా నేను చేయనది నేను ఎరుగుదును, నేను నిశ్చయించినది చేయక ద్వేషించినదే చేయుచున్నాను. నిశ్చయం పనిది నేను చేసిన ఎడల ధర్మశాస్త్రము శ్రేష్టమైనది అయినట్టు ఒప్పుకొనుచున్నాను. దేవుడు ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారిని ప్రేరేపించి పరిశుద్ధాత్మ ద్వారా ఈ మాటలు వినిపించేస్తున్నాడు. చాలాసార్లు మనిషి యొక్క ఉద్దేశము ఈ శరీర సంబంధమైనటువంటి ఈ ఆత్మ ఎప్పుడైతే పనిచేస్తుందో పనిచేసేటటువంటిది యేసు ప్రభు వారు మనతో మాట్లాడినట్టుగా ఏదైతే మన లోపల నుండి బయటకు వస్తుందో వచ్చినటువంటి ప్రతిదీ కూడా ఇతరులను పాడు చేస్తుంది. వచ్చే ప్రతిదాన్ని కూడా నిశ్చయించినట్లయితే ధర్మశాస్త్రాన్ని మనం పాటించినటువంటి వారము. ఆ ధర్మశాస్త్రము కొట్టివేయబడింది కనుక దాన్ని ఏమాత్రము కూడా పాటించవలసినటువంటి వారము కాదని స్పష్టంగా అపోస్తలుడైన పౌలు గారు చెప్పుకుంటూ వస్తున్నాడు. చాలా కోరికలు వస్తుంటుండే లోపల, అనేక ఉద్దేశాలు కావాలనుకునేటటువంటి ఆశలు, అపవిత్రమైనటువంటివి కొన్ని వస్తుంటుంటాయి. ఆత్మ శరీరం అనేటటువంటి రెండు కూడా ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉంటుంటాయి. రెండు కూడా ఒక రీతిగా పనిచేయవు కనుక ఆత్మ ద్వారా జరిగించేటటువంటి క్రియ ఏదో, అలాగే శరీర సంబంధమైనటువంటి క్రియ ఏదో మొట్టమొదటిగా మనం గ్రహించాలి. పౌలు గారు ఆ మాటలో తెలియపరుస్తున్నాడు. గలతీ సంఘంతో చెప్తున్నటువంటి మాటలు 5వ అధ్యాయము 17వ వచనంలో చూసినట్లయితే చాలా స్పష్టంగా ఇక్కడ శరీర సంబంధమైన కొన్ని క్రియలను ఆయన జ్ఞాపకం చేస్తూ ముందుకి మాటలు తెలియపరుస్తున్నాడు. శరీరం ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకరికొకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక మీరేవి నిశ్చయించురో వాటిని చేయకుందురు అన్నాడు. ఏమి చెయ్యాలని అనుకుంటారో వాటిని చేయకుండా నిలిపివేస్తారు. ఎప్పుడనంటే ఆత్మ శరీర సంబంధమైనటువంటి వాటి మీద పనిచేసినప్పుడు, లోక సంబంధమైనటువంటి క్రియలు మనల్ని పరుగులు తీస్తుంటుండగా పరిశుద్ధాత్మ లేదా దేవుని యొక్క ఆత్మ మనలో ఇది మంచిది కాదు, ఇలా మాట్లాడకూడదు, ఇలా మనం ప్రవర్తించకూడదు, ఇలా మనం నడవకూడదు, ఇక్కడ కూర్చోకూడదు, అలాగనే మనము ఇటు రీతిగా చూడకూడదు, కొన్నింటిని చూడకూడదు, అలాగే ఇటువంటి వినకూడదు అనేటటువంటి కొన్ని విషయాల్ని మనకి ఎప్పటికప్పుడు బోధిస్తూనే ఉంటుంది. నీ మనసు అయితే ఏం చేస్తుందంటే నువ్వు ఇవి కూడా వినకపోతే కష్టం, ఇలాంటివి కొన్ని చూడాలి అని లోక సంబంధమైనటువంటి సీరియల్స్, అలాగే సినిమాలు, దానికి మించి ఇంకా రకరకాలుగా టైంపాస్ చేసేటటువంటివి మధ్యకాలంలో అధికమైపోయినాయి. ఒకటే కదా, ఈ కొంచెం చూడకపోతే, ఈ మాత్రం కూడా చూడకపోతే నువ్వేమైపోతావో ఇలాంటివి కొన్ని చెప్తుంటుంటాడు సాతానుడు. ఈ మాత్రం కూడా నువ్వు చేయకపోతే, నువ్వు ఆ మాత్రం కూడా చేయకపోతే ఇక మరీ ఇంత భక్తి చేసేస్తున్నట్టు వేరే లోకంలోకి వెళ్ళిపోతావు, పిచ్చిదాన్ని అయిపోతావు. అలాగే సాతానుడు కొన్నిసార్లు ప్రోత్సహిస్తుంటుంటాడు. లోపల నుండి ఇవి వచ్చేటటువంటివి దురాత్మ నుండి ప్రేరేపించబడినటువంటి విషయాలు. అలాగే మాట్లాడితే తప్పేముంది, తను చేయట్లేదు కదా, అలాంటి మాటలు మాట్లాడించేటటువంటి రీతిగా తప్పేమీ లేదు, దేవుడు కోపడ్డాడు కదా అని చెప్పి కొన్ని విషయాల్లో నిన్ను తెలియకుండా కోపం తెప్పించేటటువంటి రీతిగా చేయటం. ఈ మాత్రం మోసం చేయకపోతే నువ్వు ఎన్నాళ్ళకి బ్రతుకుతావు, ఎన్నాళ్ళకి నువ్వు పైకి వెళ్తావు, ఎన్నాళ్ళ వరకు బ్రతకగలవు. కాబట్టి చిన్న చిన్న పాపాలు చేయాలి, తప్పదో లంచాలు తీసుకోవాలి. కొన్ని చేయకూడనటువంటివి పరిశుద్ధ గ్రంథంలో చెప్పినటువంటివి, తాకట్టు సొమ్ము గురించి, అలాగే విపరీతమైనటువంటి వడ్డీల కోసం, రకరకాల ఆర్థికపరమైనటువంటి మోసాలు, అక్రమంగా సంపాదించడం, ఏదైనా ఫ్రీగా వస్తుంటే బ్లాక్లో కొనడం, ఇలాంటి వాటిని లోపల నుండి బయటకు తీసుకొస్తుంటాడు. నువ్వు చేయకూడదు అని దేవుని యొక్క ఆత్మ నీకు తెలియపరుస్తున్నా శ్రేష్టమైనది కాదు, నేను ఇచ్చేటటువంటిది
పరిపూర్ణమైనటువంటిది, శ్రేష్టమైనటువంటిది, పైనుండి వచ్చేటటువంటిది అని దేవుడు చెప్తున్నా, అక్రమంగా వచ్చేటటువంటి దాన్ని నాశించేటట్టుగా, చూడకూడని చూసేటట్టుగా, వినకూడని వినేటట్టుగా చేసి సాతానుడు లోపల కొన్ని ఆశలను మీ ద్వారా పరిపూర్ణం చేస్తున్నాడు. ఆ లోపల నుండి వచ్చేటటువంటి శరీర సంబంధమైనటువంటి ఆత్మది, శరీర సంబంధమైనటువంటి ఆ ఉద్దేశం అది. ఆత్మకు ఇక్కడ చెప్తున్నటువంటి మాట, ఆత్మ శరీరమునకును విరోధంగా అపేక్షించుచున్నది. విరోధంగా అపేక్షించుచున్నది అంటే విరోధంగా కోరుకుంటుందట. అంటే అనుకూలంగా అనుకునేటటువంటిది, దానికి వ్యతిరేకంగా ఏదైతే వస్తుందో అదే దేవుని యొక్క ఆత్మ. ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి, ఏ విషయాలు మీరు పరుగులు తీస్తున్నారో దాన్ని నీ చేయకూడదు, లేకపోతే చేస్తున్నటువంటి తప్పు అని నీకు బోధిస్తున్నటువంటిది, లేకపోతే ఒక ప్రశ్న నీకు ప్రశ్నించి ఇది ఇంతవరకు చేస్తున్నావు, నీకు దీనివల్ల ప్రయోజనం ఏమిటి, దీనివల్ల పొందుకునేటటువంటిది ఏమిటి అని నేను ప్రశ్నించేటటువంటి ఆత్మ ఏదైతే ఉందో అది దేవుని యొక్క ఆత్మ. శరీరంలో ఈ పరిశుద్ధాత్మ ప్రవాహము అలాగనే ఆ ప్రాముఖ్యత మనల్ని ఎప్పుడు కూడా వెంటాడుతూనే ఉంటుంది. చెప్తున్నటువంటి మాట, ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి కనుక మీరేమి చేయనిచ్చేంతరో వాటిని చేయకుండా ఉంటారు. అంటే చేయకుండా మానేశాను, నేను ఆపేస్తున్నాను, నేనేమైనా వేరొక దాంట్లో కలిసిపోతున్నానా అనే భయం కూడా చాలామందికి యథేచ్ఛగా కలుగుతూ ఉంటుంది. మీలో చాలామందిగా భయాలు ఉన్నాయి. ఏమిటి, నా పరిస్థితి ఏమిటి, నేను ఇంతగా భక్తి చేస్తున్నటువంటి భక్తి నిజమేనా, లేకపోతే నేను వ్యతిరేకంగా జీవిస్తున్నటువంటి జీవితం సరైనటువంటి బాటేనా, లేకపోతే వేరుగా నేను ఏమైనా ఆలోచన చేస్తున్నానా, లేకపోతే కొంచెం నీకు ఎక్కువగా ఈ మధ్యకాలం పిచ్చి పట్టింది అని అంటుంటుంటారు. నువ్వు లోపల ప్రార్థన చేస్తున్నావు, పరిశుద్ధుడు అని అనుకుంటున్నావు. అలా అనుకున్నప్పుడు నువ్వేదో మాట్లాడుకుంటున్నట్టుగా ఉంటుంది జనాలకి. ప్రజలందరూ అలాగే అనుకుంటారు. నన్ను కూడా అన్న సందర్భాలు ఉన్నాయి. అంటే ఏమన్నా వస్తే అలా వెళ్ళిపోతూ నేను దేవునితో మాట్లాడుతున్న సందర్భాలు, ప్రార్థన చేస్తున్న సందర్భాలు, ఇలా మొహం ఎంతగా చూసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకు అలా మాట్లాడుకుంటున్నావు ఒంటరిగా అన్నటువంటి మాటలు కూడా వినిన సందర్భాలు ఉన్నాయి. మనం దేవునితో మాట్లాడుతున్నప్పుడు, దేవునితో ఉన్నప్పుడు మనం పిచ్చివాళ్ళుగా కూడా చూసే సందర్భాలు ఉంటుంటాయి. అలాంటి సందర్భాల్లో నీవుగా ఏదైనా ప్రశ్న వచ్చినట్లయితే అటువంటి ప్రశ్నలు రానియద్దు. అది శరీర సంబంధమైనటువంటిది. నువ్వు చేస్తున్నటువంటిది సరైనటువంటిది, నువ్వు చేస్తున్నటువంటి భక్తి సరైనటువంటిది. నువ్వు కొన్ని విడిచిపెడుతున్నావు కదా, నువ్వు మానుకుంటున్నావు కదా, అది నీ వల్ల జరిగినటువంటిది కాదు. ఆత్మ ద్వారా నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావో అక్కడికి వెళ్ళకుండా నిన్ను నిలిపివేసింది. ఏది చేయాలనుకుంటున్నావో చేయకుండా ఆపివేసింది. అలాగనే నువ్వు ఏదో ఒక ఉద్దేశాన్ని తీసుకుని దాన్ని ఇది దేవునికి ఇష్టమైనది కాదని విడిచిపెట్టేస్తావు. విడిచిపెట్టేసినటువంటిది ఇంకా లాగుతూ పీకుతున్నట్లయితే, నేను మానేశాను, నేను వెళ్ళలేదు, నేను చేయలేదు, నేను తినలేదు, ఇటువంటివన్నీ దేవుని కోసం ఏమైతే చేసావో అవన్నీ కూడా దేవుని యొక్క ఆత్మ ద్వారా జరిగించింది కార్యాలట. ఇక్కడ వాక్యం సెలవిస్తున్నటువంటి మాట, నువ్వు కాదు ఆపేసినటువంటిది, నీ లోపల ఉన్నటువంటి అంతరాత్మ దేవుని యొక్క ఆత్మ ద్వారా సంధింపబడింది కనుక లోకానుసారమైనటువంటి మనస్సుకు వ్యతిరేకంగా దాన్ని నిలిపివేసింది అని ఇక్కడ స్పష్టంగా తెలియపరుస్తుంది. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైనటువంటి వారు కాదు. ముందు చెప్పబడినటువంటి ఉదాహరణలు మాత్రమే. కన్ను, చెవి, అలాగే నోటితో చేసేటటువంటివి క్రియలు, కూర్చోవడం, లేవడం, నడవడం, అంటే ఎవరితోనైనా సహవాసం చేసి అక్కడికి ఇక్కడికి వెళ్ళడం, ఇటువంటివన్నీ కూడా ఇందులోనే ఈ క్రియలను జరిగిస్తుంటుంటాయి. ఈ క్రియలు ఎవరైతే జరిగిస్తారో ఇవి శరీర సంబంధమైనటువంటి క్రియలు జరిగించారు. కాబట్టి ప్రియ సహోదరులారా, మనము ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాట ప్రకారంగా ఆత్మానుసారంగా ఉన్నామా, శరీర సంబంధమైనటువంటి విషయాలు కలిగి ఉన్నామా? మీరు ఏది పడితే అది చెయ్యాలనుకుంటున్నారా? ఏమైనా నిలిపివేసేటటువంటివి ఏమైనా కనబడుతున్నాయా? ఒకసారి ఆలోచన చేసుకోనండి. చెయ్యాలనుకున్నటువంటిది ఆపివేయబడుతున్నట్లయితే అది నిశ్చయంగా ఆపివేయండి, దాన్ని ముందు కొనసాగించొద్దు. ఒక ప్రక్కన లాగుతున్నట్లయితే,
పీకుతుందండి నా మనసు, ఏదో ప్రేరేపణ అండి, లేకపోతే ఏదో చేయగలనుకుంటున్నాను కానీ అది చేయలేకపోతున్నాను, అంత ఆనందం కనబడట్లేదు, పీస్ కనబడతలేదండి అని ఒక బంధం నిమిత్తం కానీ, లేకపోతే ఒక కార్యం నిమిత్తం కానీ, ఒక తలపెట్టేటటువంటి నూతనమైనటువంటి ఒక వ్యవస్థ నిమిత్తం కానీ, ఎక్కడికైనా పంపిస్తున్న పిల్లల్ని, ఏదైనా జరిగిస్తున్న ఏదో తెలియనటువంటి ఒక సందిగ్ధం మిమ్మల్ని లాగుతున్నట్లయితే అది నిలిపివేయండి. అందులో ఎక్కడో అపాయం ఉంటుంది, లేదా పాపం ఉంటుంది, సొంత ఉద్దేశం ఏదో ఉన్నది. అందుకని దేవుడు నీకు ప్రేరేపణ కలిగి చేస్తున్నాడు. ప్రియ సహోదరులారా, ధర్మశాస్త్రాన్ని ఇక్కడ పాపము విషయంలోనూ శరీర సంబంధ క్రియలైతే నిశ్చయంగా ఇక్కడ చెప్తున్నటువంటి మాట, అటువంటి వాటిని చేయకుండా మీరు నిలిపివేయాలి అని అంటున్నాడు. ఇక్కడ 19వ వచనం చదువుదాం. నేను చేయగోరు మేలు చేయక చేయగోరుని కీడు చేయుచున్నాను, నేను కోరని దానిని చేసిన యెడల దానిని చేయనది నాయందు నివసించు పాపమే కానీ ఇకను నేను కాదు. నేను ఏదైతే చేయకూడదు అని అనుకుంటున్నానో అది జరిగిస్తున్నట్లయితే అది పాపం. లోపల ఉండేటటువంటిది నేను కాదు, నాలో ఉండేటటువంటి పాపము. రెండవది దురాత్మ. కాబట్టి ఏవైతే క్రియలు జరిగించకూడదని అనుకుంటూ జరిగిస్తున్నారో ఒక్కసారి ఆలోచన చేయండి. ఇది చేయకూడదు 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 అంటూ చేస్తారు. ఇది ముట్టుకోకూడదు ముట్టుకోకూడదు అనుకుంటూ ముట్టుకుంటున్నారు. వాటిని చేసినట్లయితే నాళ్ళ వరకు కూడా అటువంటివి భౌతికపరమైనటువంటివి కూడా ఇందులోనే దాగి ఉన్నాయి. మీరు ఏదైనా కార్యం తలపెడుతున్నప్పుడు ఆటంకాలు, లేకపోతే మనశ్శాంతి లేదు, వెళ్తున్నాడు కానీ ఏదో బాధ వేదన ఉన్నదంటే అనిపించేయండి. అటు రీతిగా నిలిపివేయండి. ఆ కార్యం ఎప్పుడు కాదు, ఇంకా ప్రార్థన చేసి దేవుని దగ్గర స్పష్టత తీసుకుని మీ ప్రయాణం మొదలుపెట్టండి. లేకపోతే మీరు ఒక స్థానం నుండి మరొక స్థానం మార్చబట్టడానికి దేవునితో సమాధానం ఒకవేళ వచ్చినట్లయితే, మీ మనస్సులో నుండి ఒకవేళ రావట్లేదు దాన్ని చేయటం కోసం వెంటనే ఆపివేయండి. అలాంటి విషయాల కోసం ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఏదైతే నిశ్చయించుకోలేదో దాన్ని జరిగిస్తున్నట్లయితే, నువ్వేదైతే ఇచ్చేయించట్లేదో అది జరిగిపోతున్నట్లయితే నిలిపివేయండి. నువ్వు కోరుకున్నటువంటిది చేస్తున్నట్లయితే అది ఆత్మ కాదు పాపము అని అంటుంది పరిశుద్ధ గ్రంథం. కనుక ఇటువంటి విషయాలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా మీ జీవితాల్లో ఎదురవుతున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అన్నింటికీ కూడా ఆత్మ సంబంధమైనటువంటిది, శరీర సంబంధమైనటువంటి ఆలోచన చేయాలని కోరుకుంటున్నటువంటిది, నిజంగా ముందుకు వెళ్తున్నావు కానీ వెనక్కి లాగేటటువంటి ఏదైనా ఒక ఆత్మ మాట ఏదైనా ఉన్నదా? ఖచ్చితంగా దేవుని ఉద్దేశం కాదు కనుక నిలిపివే. వాడు పరిగెడుతుండగా చేసేటటువంటి క్రియ దేవునికి సంబంధితమైనటువంటిది కాదని తెలిసినప్పుడు తద్వారా వెనక్కి ఆగిపోవడమే మంచిదని దేవుడు ఈరోజు తెలియపరుస్తున్నాడు. ఏ విషయంలో మొదలు పెడుతున్నావో, ఏ విషయంలో నువ్వు పరుగులు పెడుతున్నావో, ఏ సందర్భాలను గురించి నువ్వు ఒకవేళ ఎదురు చూస్తూ నువ్వు పట్టుకోవాలని ఆశపడుతున్నావో అది మంచిదా కాదా? లేకపోతే నీ మనస్సు కొంచెం లాగులాట పీకులాటతో ఉన్నదా? ఆపివేయండి, నిలిపివేయండి, ప్రార్థన చేయండి. దానికోసం క్రిటికల్ పొజిషన్ ఉంటుంది. కొన్నిసార్లు సందిగ్ధత, ముందుకు వెళ్ళలేకపోతే ఒకలాంటి భయము, పొందుకోలేనేమో అనేటటువంటి భయం, ఒకవేళ ఆగిపోతే నష్టపోతున్నానేమో అనేటటువంటి భయం. ఇటువంటిది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగనే అటువంటివి నష్టాన్ని కలిగించేటటువంటివి ఉంటాయి. ఒకవేళ పోయినా పర్వాలేదు అనుకుని దేవుని యొక్క చిత్తానికే మీరు ప్రాధాన్యత ఇవ్వాలని మనం చేస్తున్నాను, శుభవార్త చేస్తున్నాను. దేవుని యొక్క చిత్తం ఏమంటుందంటే, నువ్వు నిజానికి ఉద్యోగం కోసం కాదు కదా నువ్వు వచ్చిన అవకాశాలన్నీ విడిచిపెట్టావు. మరలా ఇప్పుడు ఉద్యోగం కోసం ఏంటంటే, రెండవదిగా అక్కడ నేను కూర్చున్నప్పుడు ఒక పాస్టర్ గారి రీతిగా అన్నారు, ఇక్కడ ఉద్యోగం చేయటం వల్ల నీకు సేవలు ఉపయోగపడతాయి, డబ్బు, దాని ద్వారా నువ్వు ఏదైనా కార్యం చేయొచ్చు, అది కూడా దేవుడి పనే కదా అని అంటున్నాడు. సరే, అయితే నా సేవకి ఎటువంటి ఇబ్బంది కలగకూడదు. నేను చేస్తున్నటువంటి పరిచర్య, దేవుని పరిచర్య, శుభవార్త పరిచర్య, ఇదే గ్రామం కనుక
ఇక్కడ నేను పనిచేయటం కొన్ని దినాలు పనిచేస్తాను, తర్వాత వేరొక చోటకి వెళ్తాను, అప్పుడు కూడా నాకు నా సర్టిఫికేట్లు ఏమైనా తీసుకుంటే ఇచ్చేయాలి. తర్వాత అంతేకాకుండా నాకు వెసులుబాటు కలిగించాలి. నేను 2 hours మార్నింగ్, 2 hours ఈవినింగ్ వస్తాను అని అంటే అప్పుడు ఆ రోజు ఆ ఒప్పందం మొదట మార్నింగ్ ఇంటర్ స్టూడెంట్స్కి, మధ్యాహ్నం బీఈడి స్టూడెంట్స్కి చెప్పడానికి నాకు అవకాశం వచ్చింది. ఎందుకంటే నేను జువాలజీ చేశాను. అప్పుడు ఆ అవకాశం ఇటు దేవునికి ఉపయోగపడుతుంది, ఒక ప్రక్కన చేయకూడదనేటటువంటిది లాగులాట పీగులాట ఈ మధ్యలో నలిగిపోతున్నారు. ఆ సందర్భంలో నేను ఇంటికి వచ్చిన తర్వాత ఒక్కరోజు ఉన్నది ప్రభా, రెజ్యూమ్ అయితే కంప్లీట్ చేసేసి మొత్తం ఆఖరి సైన్స్ అన్ని పెట్టేసిన తర్వాత పెట్టి ప్రార్థన చేశాను. ఈరోజు రాత్రి మాట్లాడాలి, ఈరోజు రాత్రి మాట్లాడితే రేపు జాయిన్ అవ్వాలా, నా రెజ్యూమ్ ఇచ్చి నేను వెళ్ళాలా లేదా, రెండింటిలో ఏదో ఒకటి ఈరోజు రాత్రికి తేలిపోవాలి అని దేవుని ఒకరోజు రాత్రి అవకాశం ఉంది. ఆ సందిగ్ధత నేను పడలేకపోతున్నాను. ఒక ప్రక్కన ముందుకు వెళ్ళాలనిపిస్తుంది, ఒక ప్రక్కనేమో ఆగిపోవాలనిపిస్తుంది. రెండూ మంచిగానే కనపడుతున్నాయి. సేవకుడు చెప్పాడు ఒక ప్రక్కన, ఉద్యోగం చేయటం వల్ల నాకు ఉపయోగకరమైనటువంటిది కాబట్టి ఘనత అవన్నీ కూడా విడిచిపెట్టేస్తాను. అప్పటికి అంతా అయిపోయింది, నాకు ఘనత ఎక్కర్లేదు, ఇంక మరొకటి ఎక్కర్లేదు అని చెప్పి నేను విడిచిపెట్టేస్తాను. ఒక కరపత్రిక కూడా రూపాయి లేదు నా దగ్గర, ఎవరిని అడగలేకపోతున్నాను, ఏమాత్రం కూడా అడగటానికి అవకాశం లేదు. అలాంటి పరిస్థితుల్లో ఉంటుండగా ఆ రోజు రాత్రి దేవుడు నాతో మాట్లాడినటువంటి మాట, ఇదిగో చాలామంది సేవకులు ఉన్నారు, సేవకులందరూ కూడా ఒక ట్రైన్ ఎక్కుతున్నట్లుగా కనబడుతుంది, నీకు మరొక సేవకునికి మంచి స్థానం ఇచ్చాను, రిజర్వేషన్ ఉంది, నేను ఇంకా ప్లాట్ఫామ్ మీద తిరగడానికి చూస్తున్నాను. ప్లాట్ఫామ్ మీద తిరుగుతున్నాను అట్టు నేను బ్యాగ్ వేసుకుని, సేవకులు అందరూ బ్యాగ్లు వేసుకున్నారు, ఆ హ్యాండ్ బ్యాగ్ లాంటిది వేసుకుని తిరుగుతున్నాం, అందరూ కూడా తిరుగుతున్నారు. ట్రైన్ ప్రారంభించబడే సమయం వచ్చేసింది, అందరూ ఎక్కేశారు. నేను ఎక్కుదాం అనుకుంటున్నాను కానీ ఎక్కలేకపోతున్నాను. నేను ప్రయాణిస్తాము, దాంట్లోకి ఎక్కుదాము అని అనుకుంటున్నాను కానీ ఈ లోపుగా ట్రైన్ మూవ్ అయిపోయింది. ఆ తర్వాత నేను ఎక్కుదాం అనుకుంటున్నాను, రిజర్వేషన్ నుండి మంచి స్థానంలో ఉంచబడింది, అయితే అది ఎక్కలేకపోతున్నాను, అది అందుకోలేకపోయాను. పోనీ ఆఖరిని చాలామంది సేవకులు జనరల్ బోగీలో ఎక్కారు. జనరల్ బోగీలోనైనా అక్కడ చోటు దొరుకుతుంది, ఎక్కనివ్వకుండా నన్ను తోసేశారు. చివరికి నేను ఎక్కడానికి అవ్వలేదు, ట్రైన్ మూవ్ అయిపోయింది. ఇంకొక ఆప్షన్ ఉంది, పరిగెట్టడమే. పరిగెడుతూ అందుకుంటానేమో అని అనుకుంటే ఆ ట్రాక్ మీద చాలా ఎండిపోయినటువంటి, అంటుకోవట్లేదు కానీ రోతలు ఉన్నాయి, ఏది నన్ను తాకట్లేదు కానీ నేను పరిగెడుతున్నాను, ట్రైన్ అందుకోలేకపోయాను. అక్కడే ట్రాక్ మీద కూర్చుని ఏడుస్తున్నాను. దీనికి మరొక మార్గం ఏముందంటే పైనుంచి ఎగిరేటటువంటి ప్రయాణమే తప్ప మరొక మార్గం లేదు. ఇలాంటి మార్గం తప్ప ఏమీ లేదని ఏడుస్తున్నాను. ఉదయం అయింది, తర్వాత లేచాను, రాత్రి ఏదో దర్శనం వచ్చింది. ఈ దర్శనం అంతా కూడా గుర్తుండదు, ఒక్కొక్కసారి గుర్తుండదు. ఏదో జరిగింది, కలవరం, ఉదయం లేచిన వెంటనే కలవరం వచ్చేస్తుంది. ఏదో దేవుడు మాట్లాడారు, ఏదో వచ్చింది సమాచారం అని ఎండలో కూర్చుని అలా ఆలోచన చేస్తున్నాను. అప్పుడు దేవుడు స్పష్టంగా మరలా దర్శనాన్ని ఒకదాని తర్వాత ఒకటి ముందు రోజు ప్రార్థన, ఉపవాస ప్రార్థన ఏమీ లేని కానీ ఆ రోజు ఒక్కరోజే ఉంది, ప్రభా నేను సేవ చేయాలా, ఇదిగో ఇలాంటి సేవ చేయాలా, అది సేవే, సేవకు ఉపయోగపడేటటువంటి ఒక సేవ మాననని అన్నాను. శుభవార్త కంటిన్యూ అవుతుంది. అలాగనే నాకు కొంచెం చేయబోదులు ఉంటుంది కదా, ఏదో ఒకటి ఎవరిని అడగకుండా ఉంటుంది కదా అంటే దేవుడు దానికి ఇష్టపడలేదని చాలా స్పష్టంగా ఆ రోజు రాత్రి దేవుడు నాతో మాట్లాడారు. ఏ మాత్రం కూడా దేవుడు అంగీకరించట్లేదని అర్థమైపోయింది. నువ్వు కానీ అక్కడే ఉన్నావంటే ఏ పాపం నిన్ను అంటుకోదు, నువ్వు పరుగులు పెడుతూనే ఉంటావు కానీ రాకడికి ఎత్తబడలేవు. నీకు ఇవ్వబడిన స్థానం పోతుంది. నువ్వు ఎక్కుదాం అనుకున్నటువంటి ఒక సామాన్యమైనటువంటి ఒక సేవలోకి వెళ్దాం అనుకున్న సేవలోకి వెళ్ళలేవు. ఏమాత్రం ఎక్కడ కానీ జాబ్ చేసావా నీ పరిస్థితి, నీ బ్రతుకు అలాగైపోతుంది అన్నాడు. ఎప్పుడైతే అది అన్నారో ఇంకక్కడ విరమించుకుని నా మనస్సునంతా రెండవ ఆలోచన రానివ్వకుండా, ఎక్కడ కూడా ఇలాంటి పనులు చేయకుండా, ఏదో ఒక చిన్న అవకాశం వస్తే ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్కి ఇన్విజిలేషన్కి వెళ్ళి ఆ సహకారంతో కొంచెం డబ్బు వస్తే దానిని నేను సేవలో మొట్టమొదటిగా కరపత్రికలకు ఉపయోగించుకుని
అప్పుడు నేను ముందుకు వెళ్ళడం జరిగింది. ఏ మాత్రం కూడా ఒక రెజ్యూమ్ ఇచ్చి అక్కడ నేను జాయిన్ అవ్వలేదు, ఎక్కడ నేను పని చేయలేదు. పని చేసినా నా జీవితం, నా బ్రతుకు, సమస్తం కూడా ఇలా వెనకబడుతూనే అయిపోతుంది. అవును, దేవునికి ఇష్టం ఉండదు కొన్నిసార్లు. పరిపూర్ణమైనటువంటి ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడం కోసం ఆయన ప్రణాళికలు సిద్ధపరుస్తూ ఉంటుంటాడు. తన దాసునికి ఏం కావాలో సమస్తాన్ని సమకూర్చగలిగిన సమర్థుడు. అందరికీ ఒకే పిలుపు ఉంటుంది, కానీ పిలిపించినటువంటి పిలుపు కూడా ఇటు రీతిగా ఉంటుంది. ఆ సందిగ్ధత ఏదైతే ఉందో బాగా నన్ను బలహీనపరిచేస్తుంది. ఒక ప్రక్కన అన్నీ ఉపయోగకరంగా ఉంటుంది, ఇది ఉపయోగమే, ఇక్కడేమి పాపమేమీ లేదు, కనపడట్లేదు. అలాగే ఇక్కడ ఏదో దేవునికి నష్టం జరిగిపోవట్లేదు, సేవలో ఎక్కడ వెనకబడిపోయేటటువంటి అవకాశాలు ఏమీ కనబడట్లేదు. కానీ దేవుని యొక్క ఉద్దేశం చాలా స్పష్టంగా వేరుగా ఉన్నదని నా మనస్సులో ఉండేటటువంటి ఆ ఆవేదనే ఆ రోజు ప్రార్థన చేయడానికి ప్రధానమైనటువంటి కారణమైంది. ఈరోజు నీవు కూడా అలాంటి పరిస్థితుల్లో ఒకవేళ ఉన్నట్లయితే ఇది ఉపయోగకరమే, రెండవది ఉపయోగకరంగానే కనబడుతుంది, కానీ నీ ఎక్కడో పీకుతూ ఉంటుంటుంది, వెనక్కి లాగుతూ ఉంటుంటుంది. అలాంటి సందర్భం ఏదైనా వచ్చినట్లయితే, అలాంటి ఉద్దేశాలతో మీరు ఒకవేళ తర్జనవర్జన పడుతున్నట్లయితే నిశ్చయంగా ఇది మంచి సమయం. దేవుడు నీతో మాట్లాడేటటువంటి మాట ఏమిటంటే, నువ్వేదైతే నిశ్చయించుకుంటున్నావో దాన్ని నీ చేయికి నిలిపివేయటమే మంచిది అని అంటున్నాడు. ఏదైతే నువ్వు చేయాలనుకుంటున్నావో ఆ చేసేటటువంటి ప్రయోజనకరంగా కనబడుతుంది, కానీ నువ్వేదైతే సందిగ్ధంగా భావిస్తున్నావో అది నిలిపివేసేటటువంటిదే దేవుని యొక్క ఆత్మ అని అంటుంది. అంతేకాదు, నువ్వు వెళుతున్నటువంటి ఆ ప్రయాణంలో ఎక్కడైనా ఒకవేళ వెనకాల పాపం దాగి ఉందేమో దాన్ని నువ్వు గ్రహించలేవు, కానీ దేవుని యొక్క మాట తెలియపరుస్తుంది. రోమా రాసిన పత్రిక 7వ అధ్యాయం 19వ వచనం చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది. ఒకవేళ వెనకాల పాపమే కానీ అది దేవుని యొక్క ఆత్మ ఏమాత్రమో కానే కాదు. కాబట్టి సందిగ్ధంతో ఉన్నావా? చెప్పినటువంటి ఈ దర్శనం మీలో చాలామందికి కనువిప్పు కలిగజేస్తుంది. ఎందుకంటే ఇది ఆత్మీయతలోనే రెండు సందర్భాలు కూడా ఎక్కడ కూడా కొంచెం కూడా కులువు లేకుండా ఉంటుంది, కానీ ఆత్మ మాత్రం, దేవునికి ఆత్మ మాత్రం సందిగ్ధాన్ని కలిగజేస్తూ ఉంటుంది. రెండు విషయాలు కూడా చాలా ప్రాముఖ్యమైనవి. ఇటు సేవ అయినా చేయొచ్చు, అదే సేవ చేస్తూ ఒక చిన్న ఉద్యోగం చేస్తే తప్పే ఉంది, కొంచెం డబ్బు వస్తే ఉపయోగపడుతుంది కదా, దేవుని సేవ ఎక్కడ పాడవదు కదా అని అనుకున్నప్పటికీ కూడా నా ఆత్మ రోజు ఒప్పుకోలేదు. నేను నిలబడేటటువంటి దేనికోసం నిలబడ్డాను, ఎక్కడ కూడా సంతకం చేయను అని అన్నాను. ఏ ఎగ్జామ్ పేపర్ మీద కూడా నా పేరు రాయను అని అన్నాను. కేవలం బైబిల్ ట్రైనింగ్ విషయంలో బాధపడుతూ ఒకసారి కేరళ వెళ్ళాను. అక్కడ వరకు వెళ్ళి వెనక్కి తీసుకొచ్చేసి నా ఆత్మ పని చేయలే. అంటే బైబిల్ ట్రైనింగ్, అది బైబిల్ 3 సంవత్సరాలు నేను ఇక్కడ ఉండిపోతే దేవుని యొక్క కార్యం చేయడానికి 2 సంవత్సరాలు తీసుకున్నాను. మరలా ఇంకొక 3 సంవత్సరాలు చేస్తే 5 సంవత్సరాలు వెనకబడిపోతాను. దేవుని యొక్క ఆత్మలు ఎక్కడైనా మరణిస్తాయేమో ఆయా పరిస్థితుల్లో నా ఆత్మ ఒప్పుకోవట్లేదని నేను సిద్ధపడి వెళ్ళినటువంటి 2 చోట్ల నుండి వెనక్కి వచ్చేసాను. కేవలం తర్వాత కొంచెం నా పరిచర్య అంతా అయిపోయిన తర్వాత ఒక సర్టిఫికేట్ ఉండాలని నాగపూర్కి వెళ్ళడం జరిగింది. అక్కడికి కూడా వెళ్ళి పేరు రాసేటప్పుడు నేను ఎంత బాధపడ్డానో, అయితే ప్రభు ఇక్కడ రిజిస్టర్ మీద సంతకం చేయాల్సి వస్తుంది అని బాధపడుతూ వచ్చాను. ఎందుకంటే అప్పటికి నేను సైకాలజీ అంటే చాలా ఇష్టం, ఎంఎస్సీ సైకాలజీ చేయాలనుకున్నాను. డాక్టరేట్కి నాకు అవకాశం వచ్చేసింది. అప్పటికే డాక్టర్ సన్నీ జాకబ్ అనిపించుకోవడం ఎంతో ఆనందం, ఎందుకంటే ఎంఎస్సీ చేశాను. అప్పటికే ప్రొఫెసర్స్తో సంబంధం ఉంది, లెక్చరర్స్తో మంచి అనుబంధం ఉంది, మంచి అగ్రిగేట్ వచ్చింది. ఇంకా ముందుకు వెళ్ళిపోవాలని ప్రయత్నాలు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటినీ చంపేస్తాను. అవి లోక సంబంధమైనటువంటివి నాకు అవసరం లేదు ఏ మాత్రం కూడా. దాన్ని సందిగ్ధత నన్ను ఆపేసింది, నిలిపివేసింది. అది ఆత్మ నన్ను నడిపించే విధానం కాదు, కానీ వేరొక తలంపు, వేరొక ఆలోచన. అందులో కూడా మంచి పేరు, మంచి ప్రఖ్యాతి, దాని ద్వారా కూడా దేవుడు మహింపరచబడవచ్చేమో, కానీ నాకు మాత్రం అవకాశం ఇవ్వలేదు. నా ఉద్దేశం మట్టుకు ఎక్కడో ఒకవేళ పాపం దాగి ఉంటుందేమో, ఎక్కడైనా ఒకవేళ నేను పడిపోతానేమో, ఎక్కడైనా ఒకవేళ జారిపోతానేమో అనేటువంటి భయపడుతూనే ప్రతి పరిచర్యను ముందుకు కొనసాగించడానికి భయపడుతూనే ముందుకు వెళ్ళాను, అడుగులు వేస్తూ. ప్రియ సహోదరులు, ఏ పనైనా నువ్వు దైవికమైనటువంటి పనులు ఇన్ని కోసం నేను మీకు తెలియపరుస్తున్నాను. శరీర సంబంధమైనటువంటి విషయంలో కాదు ఈ నిర్ణయాలు, దైవిక సంబంధమైనటువంటి విషయాల్లోనే. కనుక ఆ సందిగ్ధతతో చేసే కంటే, లోపల నుండి వచ్చే మన కోరిక కంటే
మన ప్రయత్నం కంటే దేవుని యొక్క ఆత్మ ద్వారా దాన్ని తెలుసుకుని ముందుకు పరుగులు తీయటం శ్రేష్టమైనటువంటిది. ఒకవేళ మీరు ఇంకా లోక సంబంధమైనటువంటి క్రియల విషయంలో ఇంకెంత జాగ్రత్త పడాలో ఒకసారి ఆలోచించండి. ఇంకెంత సందిగ్ధాలు ఉంటున్నాయో వాటిని పట్టించుకోకుండా ఏమైనా అడుగులు వేస్తున్నావేమో. ఒకవేళ అది చదును చేయబడినటువంటి ప్రదేశంగా కనపడుతుంది, కానీ మునిగిపోతాం. జాగ్రత్త. ప్రియ సహోదరులారా, దేవుడు చెప్తున్నటువంటి మాట మరొకసారి చదువుతున్నాను. 20వ వచనం, నేను కోరిన దానిని చేసిన ఎడల దానిని చేయనది నా యందు నివసించు పాపమే కానీ ఇకను నేను కాదు. చేయాలనుకుని కోరికలు నెరవేరుస్తున్నావా? దేవుని చిత్తం కాకుండా అది నీలో ఉండేటటువంటి పాపపు కోరికలేమో, ఒకవేళ నీలో ఉండేటటువంటి ఈలోక సంబంధమైనటువంటి ఉద్దేశాలేమో. లేదు అని అంటే నీకు పాపం కూడా ఎదురవ్వకపోవచ్చు. ఇప్పుడు చెప్పినటువంటి ఉదాహరణలో పాపం ఎక్కడా కనబడుతుంది. వెనకాల పాపం పెట్టుకుని పరుగులు తీయటం వేరు, ఏ పాపం కనబడకుండా పరుగులు తీసేటటువంటి దానిలో ఒకవేళ పాపం ఉంటుందేమో అనేటటువంటి భయపడటం వేరు. నేను చెప్పినటువంటి దాని అంతట్లో కూడా అదే కనపడుతుంది. ఎదురుగా ఎక్కడైనా పడిపోతానేమో, దేవునికి ఆటంకం అయిపోతానేమో, సేవలాగే కనపడుతుంది, దేవునికి విరోధమైనటువంటి పాపం చేస్తున్నానేమో, సౌలులాగా చెప్పింది కాకుండా వేరొకటి ఏదైనా వెంబడిస్తున్నానా అనేటటువంటి ఆలోచన చేత ఆపివేశాను. కనుక దేవుని దగ్గర ధైర్యంగా అడగగలను. ఈరోజు కూడా, ప్రభా నీ పని చేశాను, నువ్వు చెప్పింది చేశాను, పూర్తిగా చేశాను. ప్రభా తండ్రి, ఇదిగో నాకు ఈ కార్యం జరిగించాలి, నన్ను నడిపించాలి నాయన, నన్ను ఆశీర్వదించు. ఇదిగో బిడ్డలు వచ్చారు ప్రభు, వారి జీవితంలో కార్యాలు జరిగించంటే అనేక కార్యాలు జరిగిస్తున్నాడు. అనేక రీతులుగా నన్ను ఆశీర్వదిస్తున్నాడు, అనేక రీతులుగా నన్ను బలపరుస్తున్నాడు. ఆయన నా ముందు నేను నడిపిస్తున్నాడు. అటు రీతిగానే నువ్వు కూడా ధైర్యంగా దేవుని దగ్గర, కృపాసింహాసనం దగ్గర నువ్వు మోకరించాలంటే, దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారంగా నీ ప్రయాణము, నీ ప్రయత్నాలు, నీ యొక్క జీవితము, నీ యొక్క ఆలోచన వెంబడించుట ఉండినట్లయితే నిశ్చయముగా తద్వారా ధైర్యంగా దేవుని దగ్గర నిలబడగలం. ప్రతి కార్యాన్ని దేవుడిని పట్ల జరిగించడానికి ఇష్టపడుతున్నాడు. అటు రీతిగా దేవుడు మిమ్మల్ని వాడుకున్నాను గాక, అటు రీతిగా మిమ్మల్ని మార్చును గాక. అటు రీతిగా మీరు చేసినట్లయితే నిజంగా ధర్మశాస్త్రాన్ని మీరు అనుసరించకుండా నీతి, ఈ కృత నిబంధనను అనుసరించేటటువంటి నీతి నువ్వు అనుసరిస్తున్నావు. తద్వారా దేవునికి రాజ్యాన్ని పొందుకొనవచ్చు. అందులో పాపమేమీ లేదని గ్రహించండి. సందిగ్ధాలన్నిటినీ కూడా ఈరోజే నిలిపివేసి దేవుని ఆత్మ నడిపించిందైతే నిశ్చయంగా అది ప్రయాణమైనా, ఒకవేళ పరిస్థితులైనా, లేకపోతే స్థితిగతులు మార్చేటటువంటి గొప్పవైనా మరి ఏవైనా సరే నిలిపివేయండి. తద్వారా దేవుని యొక్క కృప ద్వారా మీరు అందరూ ఆశీర్వదింపబడుదురుగాక, దీవించబడుదురుగాక, హెచ్చింపబడుదురుగాక, స్థిరపరచబడుదురుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. అందరూ కూడా తలలు వంచండి. ప్రభువా, నువ్వు నిశ్చయించినటువంటిది కాదేమో ఒకవేళ నేను ఈరోజు తీసుకుని పోయే ప్రయత్నం, నువ్వేదైతే తీసుకుంటున్నావో, ఏదైతే అనుకుంటున్నావో, జరిగించబడే దానికోసం దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట. ప్రభువా, నేను పరుగులు తీస్తున్నాను. ఎవరి కోసం నేను ఈ వివాహానికి పరిగెడుతున్నాను? ఎవరి మాటలు విని నేను ప్రభువా తండ్రి ఈ వ్యవస్థలోనికి వెళ్ళాలనుకుంటున్నాను? అలాగనే దేనిని కోరుకుని ప్రభువా పరుగులు తీస్తున్నాను? తండ్రి, నాతో మాట్లాడినైనా ప్రభువా, ఇటు రీతిగా నాకు కొంచెం సమయమే ఉంది కనుక నేను వెంటనే నీ యొక్క సన్నిధానంలో మేలును అనుభవించుటకు, శ్రేష్టమైనటువంటి ఈవులను ప్రభా స్వాధీనం పరుచుకుంటకు నాకు భాగ్యం దయచేనైనా అని ఒక చిన్న ప్రార్థన చేసినట్లయితే నువ్వు తీసుకున్న నిర్ణయాలు దేవుని యొక్క నిర్ణయాలుగా మార్చిపోతున్నాయి. నా ఆత్మను, నా ఉద్దేశమును తండ్రి, ఇదిగో నా ప్రణాళిక తీసుకోకుండా వెళుతున్నావని నువ్వు బాధపడుతున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి నాయన. అయ్యో, ఓపెన్ విండో ప్రభా తండ్రి, నిన్ను నమ్మినటువంటి విడలు తండ్రి అటు రీతిగా కాకుండా నిలిపివేయబడుటకు అటువంటి కార్యాలను ప్రభా దూరం చేసుకోవటానికి నీవు ఇచ్చేటటువంటి మాట ద్వారా తండ్రి వీరందరూ కూడా సరి చేసుకోవడానికి సహాయం దయచేసి నడిపించమని, ఆత్మ సంధించుచున్నటువంటి మాట ద్వారానే వీరందరూ నిన్ను వెంబడించుటకు పరిపూర్ణ విశ్వాసులుగా చేయమని, మీరే మహిమ పొందమని అన్ని విధాలు మీ తోడుని గ్రహించగంత మహిమ ప్రభావం నీకు ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ దివ్యనామ నడిచి ప్రార్థన చేసి సమస్య మీ చేతికి అప్పగిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి దివ్యమైన కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు నెల్లప్పుడు సదాకాలం ప్రభు రాకడ పర్యంతరం తోడైండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్.